ఇంకొకసారి ఇన్ని సంవత్సరాలు సినిమా వాళ్ళకి వాళ్ళకేంటారు బాబు, విపరీతమైన డబ్బులు ఉంటాయి, విపరీతమైన ఆస్తులు ఉంటాయి అంటారు. మీరు ఇన్ని సంవత్సరాలు కెరీర్ లీడ్ చేశారు, ఏమన్నా కాస్త ఆస్తులు కూడబెట్టారా? సౌండ్గా ఉందా వెనక? ఎట్లా? చాలా ఆప్యాయత కూడబెట్టుకున్నాను. ఓ, చాలామంది మంచి మనుషులు కూడబెట్టుకున్నాను. పైసా? అంతేగాని పైసా వెరీ యావరేజ్ అండి. ఓకే. నేను అంటే మెయిన్గా నేను ఆలోచించేది తిండి, గుడ్డ, నీడ. ఈ మూడు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ మూడింటిని జాగ్రత్త చేసుకోగలిగితే నాకు మిగతావన్నీ ప్లస్లే. ఓకే. ఇప్పుడు నాకు ఏమొచ్చినా ప్లస్. ఓకే, గ్రేట్ గ్రేట్. అది చాలు అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు నేను షూటింగ్కి వెళ్తే నా వయసు మనుషులు, నా సమకాలీకులు ఇక్కడ పొలం కొన్నాను, ఇక్కడ తోట కొన్నాను, ఇక్కడ బిల్డింగ్ కొన్నాను, దీని గురించే మాట్లాడుతున్నారు. కట్ చేస్తే మొన్న ఈ ఆపరేషన్ జరిగింది, నాకు ఊపిరి ఆడడం లేదు, నేను హాస్పిటల్కి వెళ్ళాను. నాకు ఒకటి అనిపించింది, నాకు అంటే నువ్వు ఎంత ఆస్తి కూడా పెట్టుకుంటే నీకు అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట అనేది ఎక్కడో వచ్చింది, ఆలోచన వచ్చింది. సరే, పిచ్చి ఆలోచన లాగొద్దో నువ్వు పారేసుకున్నాను. బట్ ఐ ప్రిఫర్ హెల్త్ ఓవర్ వెల్త్. ఓకే. నేను హెల్తీగా ఉంటే నా అంత ధనవంతుడు వేరేవారు లేడని నా ఫీలింగ్. సో ఐ వుడ్ రాదర్ బీ హెల్తీ దాన్ ఎక్స్ట్రీమ్లీ వెల్తీ. ఓకే. ఎందుకంటే ఒక పూటకు ఒక కంచం మీద మనం తినగలం, ఒక టైంలో ఒక బెడ్రూమ్లోనే పెళ్లి చేసి పడుకోగలం, ఒక టైంలో ఒక కారులోనే ప్రయాణం చేయగలం. గరాజ్లో 10 కార్లు పెట్టుకోవడం, లేకపోతే ఒక 10 ఇళ్ళు కొనుక్కోవడం, లేకపోతే 10 తోటలు కొనిపెట్టడం, ఐ జస్ట్ డోంట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. గ్రేట్. మీరు ప్రాక్టికల్గా ఉన్నారు బాగా. నేను రియలిస్టిక్గా ఉన్నాను. రియలిస్టిక్గా ఉన్నారు. ఎందుకంటే నాకు ఎక్స్ట్రా వచ్చిన 10 రూపాయల్లో అట్లీస్ట్ 2 రూపాయలన్నా నేను కష్టంలో ఉన్న వాళ్ళకి ఇవ్వగలిగితే ఆ 10 రూపాయలకి నాకు జస్టిఫై చేసిన ఫీలింగ్ వస్తుంది. ఓకే. దేవుడు నీకెందుకు 10 రూపాయలు ఇచ్చాడు అంటే, నా తిండి, బట్ట, నీడ దాటి 10 రూపాయలు ఇచ్చాడంటే నేను మెంటల్గా డిసైడ్ చేసుకున్నానంటే ఆ 10 రూపాయలు 2 రూపాయలు నేను ఎవరికోళ్ళకి చెల్లించుకోవాలి. ఎవరికో కష్టంలో ఉన్న వాళ్ళకి ఇచ్చేసుకుంటే ఈ 10 రూపాయలు సార్థకం అవుద్ది, ఈ 10 రూపాయలు నిలకడగా ఉంటుంది, ఈ 10 రూపాయలకి అర్థం ఉంటుంది. గ్రేట్. ఇది నా ఫీలింగ్. ఓకే. అండ్ ప్లస్ ఏమిటంటే ఈరోజు నేను నా ఇంట్లో వాళ్ళు కూర్చొని ఒక బిర్యానీయో ఏదో ఎంజాయ్ చేసినప్పుడు అది నా పెద్ద పార్టీ, నాది. దట్ ఈస్ మై బిగ్గెస్ట్ పార్టీ. ఓకే. అండ్ ప్లస్ నేను మా వైఫ్ కలిసి కూర్చొని ఒక బ్రహ్మాండమైన సినిమా చూసామంటే, లాస్ట్లో చప్పట్లు కొట్టామంటే, దట్ ఈస్ మై బిగ్గెస్ట్ హై. సో ఇవన్నీ దాటి నేను బయటకు వచ్చి నలుగురితో మంచిగా మాట్లాడాలని ప్రయత్నించి, వాళ్ళకి నచ్చిన మాటలు మాట్లాడాలని ప్రయత్నించి, వాళ్ళకి ఏమి నచ్చుతుందో ఆలోచించి, ఇవన్నీ నాకు చాలా, మీరు ఎంత సంపాదించారు ఏమిటి అన్నప్పుడు నాకు ఐ డెంట్, మనం తక్కువ సంపాదించామేమోనని ఫీలింగ్ కలగలేదు, ఎక్కువ సంపాదించామని ఒక ఆలోచన కలగలేదు. ఫర్ మీ, ఎందుకంటే చాలా సక్సెస్ఫుల్ చూశాను. అవును, అమ్మో, బ్లాక్ బస్టర్లు కదండి. అండ్ ప్లస్ సినిమా తీసి ఫైనాన్సర్కి డబ్బులు ఇవ్వలేకుండా నేను మద్రాసు పారిపోయి ఈ ఉన్న చేతిలో ఉన్న డబ్బు 2-3 రోజులకు వస్తుంది, ఆ తర్వాత మన భోజనం ఏమిటి అనే పరిస్థితి చూశాను. సో ఇది చూసినప్పుడు అది చూసినప్పుడు ఓ చిన్న లెవెలింగ్ జరుగుతుంది బ్రెయిన్లో. ఓ పెద్ద హిట్ వచ్చినప్పుడు ఇంతే కదా అనిపిస్తుంది, ఓ పెద్ద ఫ్లాప్ వచ్చినప్పుడు సరే ఎక్కువ సినిమా చూద్దాం అని కూడా అనిపిస్తుంది. అండ్ సో దిస్ లెవెలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్. ఆర్టిస్ట్ వదిలేయండి, ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్. అందుకే నేను ఎవరన్నా మరీ పెద్ద స్టార్ని చూస్తే వంగి దండాలు పెట్టను, ఎవరన్నా చిన్న స్టార్ని చూస్తే అని అందరికీ ఒకే విధమైన రెస్పెక్ట్ ఇస్తానండి. అది నా గొప్పదనం అనుకోండి, అది నా నైజం అనుకోండి. చాలామందికి అది ఇష్టం ఉండదు నన్ను చూసి. అదేంటి నాకెంత నమస్కారం పెడతాడు, అతనికి అంతే నమస్కారం పెడతాడు, నేను స్పెషల్ కాదా అని అతని దౌర్భాగ్యం అలా అనుకుంటే. నేను మనిషికి మర్యాద ఇస్తున్నాను, అతని బ్యాక్గ్రౌండ్కి కాదు, అతను వచ్చిన కారుకి కాదు, అతను చేసే సినిమాలకు కాదు, అతను తీసుకునే పారితోషికానికి కాదు, మనిషికి మర్యాద. గ్రేట్ అండి. గ్రేట్ కాదండి, ఇది ఇలా ఉండగలిగితే అందరూ బాగుంటుందండి.